మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అరుణోదయ జీవాహారం అనే ఈ యొక్క కార్యక్రమంలో వాక్యాన్ని వింటూ ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క లేఖనంలోనికి మనం వెళదాం రండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఉండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కనులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినెను, ఎక్కువగా తినెను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇక్కడ ఈ వచనములో మనం చూసేది ఈ 3 వచనాల్లో ఏమిటంటే ధనము 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 సంపద. ధనం కావాలా అంటే ధనముతో అవసరతలు ఉన్నమాట వాస్తవమే. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ధనముతో మన యొక్క జీవితంలో కొన్ని అవసరతలను ఏం చేయొచ్చు అంటే మనం తీర్చుకోవచ్చు. కష్టపడి ధనమును సంపాదించడం అనేది అది వాక్య క్రమమే. అదే సమయంలో ధనవంతులుగా ఉండటం అనేది అది తప్పైతే కూడా కాదు. ప్రభు అన్ని విషయములలో ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. కాబట్టి దేవుడు నిన్ను నీ కష్టార్జితాన్ని ఫలింపచేసి నీకు అన్ని విషయములలో సమృద్ధి కలగ చేస్తే అందును బట్టి దేవునికి నీవు స్తుతులు చెల్లించాలి. దేవునికి గ్రంథంలో కూడా అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా భౌతిక సంబంధముగా ధనవంతులుగా లేక భాగ్యవంతులుగా సమృద్ధి కలిగిన వాళ్ళగా ఉన్నట్లు మనం చూస్తాం. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే ధనము కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు. ధనము తప్పు కాదు, ధనాపేక్ష అంటే ధనమే సంపాదించడం, ధనము కోసమే బ్రతకడం, ధనము కోసమే దేవుని నమ్ముకోవడం. కొంతమంది దేవునిని ఎందుకోసం నమ్ముకోవాలి అనుకుంటారు అంటే దేవుని నమ్ముకోవడం చేత మాకు ధనము బాగా సంపాదించడానికి మాకు అవకాశం ఉంటది, లేక దేవుడు మమ్మలను అలాగ దీవించాలని ఆశపడతా ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ధనము లేక ఆ సంపద ఎక్కువ అవడం చేత దాన్ని భక్షించేవాడు అంటే సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ధనము హెచ్చిన కొలది నీవు దేవునికి దూరం అయిపోకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఈ ధనం అనేది దేవునిని దూరము చేసేటటువంటిగా అంటే దేవుని నుండి నీవు దూరం అయిపోవడానికి ఈ ధనము గనక కారణమైతే చాలా ప్రమాదం. అది నీ యొక్క విశ్వాసపు యొక్క జీవితంలో ధనము అనే దానిని నీవు సరిగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో ధనాపేక్ష లేని వ్యక్తివిగా నీవేం చేయాలంటే ఉండాలి. ఈ లోకములో నీవు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించి దేవుడు నిన్ను ధనవంతునిగా చేసి నీ చేతికి ధనం ఇచ్చాడా? మంచిదే. అయితే ఆ ధనాన్ని నమ్ముకుని నీవు ప్రభుని విడిచిపెట్టడం చాలా ప్రమాదం. కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత ధనం వస్తే ధనాన్ని నమ్ముకోవడం మొదలుపెట్టి దేవుణ్ణి నమ్ముకోవడం మానివేస్తారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అట్టి వారి కోసం? రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయములో ధనమును నమ్ముకునే వారి యొక్క స్థితిని మనం అక్కడ చూడగలం. 28వ వచనం, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ధనమును నమ్ముకునేవాడు. మనం ఎవరిని నమ్ముకోవాల్సిన వారమైనా? ప్రభుని కదా మనం నమ్ముకోవాల్సింది. ఆయన కదా మన కోసం సిలువలో మన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది. ధనం ఈ లోకములో నీకు సుఖాన్ని
లేక ఈ లోకములో భోగాలను ఇంకేమైనా నీకు అందించవచ్చేమో, కానీ ధనము నిన్ను పరలోకానికైతే తీసుకుని వెళ్ళలేదు. కాబట్టి నమ్ముకోవలసింది ధనాన్ని కాదు, ధనమును నమ్ముకునేవాడు ఏమైపోతాడంటే పాడైపోతాడు. ధనం నీ జీవితంలో ఆ ధనాపేక్ష అనేది నిన్ను ఆత్మీయంగా పతనం చేస్తుంది. కాబట్టి ధనమును కాదు నమ్ముకోవాల్సింది, ఆధారపడవలసింది ప్రభు పైన, నమ్ముకోవలసింది ఆయన పైన. నీకు అవసరమైన ధనాన్ని ప్రభు ఇచ్చాడనుకో, దేవుని స్తుతించాలి. ఒకవేళ అది అంతకంతకు గనక పెరుగుతుందనుకో, నీ దృష్టి అంతా ఇంకా దాన్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టాలి అని నీ మనసంతా ధనం మీద పెడితే ఇంకా దేవుని ఎలాగ స్తుతిస్తావు? దేవుని యొక్క లేఖనంలో మరొక మాట, కీర్తన గ్రంథం మనం చూస్తే 62వ కీర్తన 62వ కీర్తనను మనం చూసినప్పుడు ఈ మాటలను మనం అక్కడ చదువుతాం. 10వ వచనములో 3వ లైన్, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను దాన్ని ఏం చేయొద్దంటే లక్ష్య పెట్టకండి. ధనం పెరుగుతుందా? నువ్వు చేసే పని దేవుడు న్యాయంగా సంపాదిస్తే నీ కష్టాజిత నీవు అనుభవించడం తప్పేమీ కాదు. అది ధన సమృద్ధి కలిగి ఉంటే దాన్ని లక్ష్య పెట్టద్దు, దేవుని పైన ఆధారపడ నేర్చుకో. లేకపోతే ఆ ధనం ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ధనాపేక్ష అంటే ఉదయం లేచినా, పండుకున్నా, మాట్లాడుతున్నా దేవుని కంటే ఎక్కువ ధనం గురించి ఆలోచన చేస్తారు. దేవుని కంటే ఎక్కువగా ఆ ధనము మీదే మనసు పెడతారు. దీనిని ఏమంటారు అంటే ధనాపేక్ష. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ ధనాపేక్షను గురించి ఒక హెచ్చరికను చేశాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఈ మాటను మనము చదువుతాం. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇట్టి యొక్క ధనాపేక్ష చేత దేవుణ్ణి విడిచిపెట్టిన వారిని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు ధనవంతులైన వారు ప్రభుని వెంబడించాలని ఆశించారు, కానీ ఆ ధనాపేక్ష చేత వాళ్ళు దేవుని యొక్క మాటను వాళ్ళు హృదయంలో చేర్చుకోలేక వాళ్ళు ధనమ మీదే వాళ్ళు ఆశ పెట్టుకుని దేవునికి వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళు మనం దేవుని గ్రంథంలో చూస్తాం. అంచేత వాక్యం చెప్పేది ఏమిటి అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకి ఏం చేస్తుందంటే మూలం. అంచేత ధనము పైన ఆపేక్షతో బ్రతకండి. రక్షించబడిన దేవుని పిల్లలైతే చేయవలసిన ఒక పని ఏమిటి అంటే కొలసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ధనాపేక్ష విషయమై ఇంకొక గొప్ప హెచ్చరిక దేవుని పిల్లలమైన మనకు కనిపిస్తా ఉంది. 3వ అధ్యాయము 5వ వచనము మనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. దేవుని పిల్లలమైన అందరికీ కూడా మనము ఆత్మారాధికులు మన సంగతి తెలుసు కదా. దేవుని ఆరాధించేవారు, దేవుని యొక్క పిల్లలమగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను. కాబట్టి మనం విగ్రహారాధన అనే దాన్ని విడిచిపెట్టిన వాళ్ళం. అయితే ఈ యొక్క లేఖనంలో మనం చూసే మాట ఏమిటి అంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఈ ధనాపేక్ష అనేది ఎలాంటిది అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లోని మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీవు దేనికి కూడా దేని రూపాన్ని చేసుకోకూడదని ప్రభువు చెప్పిన ఆజ్ఞ మనం ఎరిగిన వాళ్ళమే. అది విగ్రహారాధన కిందకు వస్తుంది కదా, దేని రూపాన్ని చేసుకోవడం అనేది. అయితే ఈ ధనాపేక్ష అనేది కూడా అలాంటిదని వాక్యం చెప్తుంది. విగ్రహారాధనైన ధనాపేక్షను మనం మన జీవితాల్లో ఉండనివ్వకూడదు. దాన్ని ఏం చేయాలంటే చంపేయాలి అనే మాట ఉపయోగించబడిందంటే ఎంత ప్రమాదకరమైందో ధనాపేక్ష ఎప్పుడైనా ఆలోచన చేశావా? ధనాపేక్షను నీలో ఉంచితే అది నిన్ను చంపేస్తుంది. ఈనాడు ధనము కోసం ఈనాడు యొక్క సమాజములో ఎన్ని ఘోరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ధనము కోసం అండి, ధనము కోసం చేయరాని పనులు చేస్తా ఉన్నారు. ధనము కోసం
కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ధనము కోసం హత్యలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ధనాపేక్ష, అందుకే వాక్యం చెప్తున్న మాట, ధనాపేక్షను ఏం చేయాలంటే చంపివేయాలి. ప్రాముఖ్యంగా రక్షించబడి మారవలసి పొంది ప్రభు యొక్క రాజ్యము కొరకై సిద్ధపడుతున్న దేవుని పిల్లలైన వారిలో ఈ ఆపేక్ష ఉండకూడదు. మన ఆశ ప్రభు పైన ఉండాలి. మన యొక్క ఆసక్తి దేవుని రాజ్యము కొరకై ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన ఈ ధనాపేక్ష కోసం ధనము 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 అనే ఏ వ్యక్తి కూడా ప్రభుని వెంబడించలేడు. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు దేవునిని సిరిని అంటే సంపదను ఎన్నడూ కూడా కలిసి సేవించలేడు. ఆ యొక్క అపేక్ష కలిగి అనేక మంది బ్రతుకుతూ దేవుని విడిచిపెట్టేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీలో ధనము మీద అపేక్ష అనేది, ధనాపేక్ష అనేది ఒకవేళ పెరుగుతూ ఉన్నట్లయితే ఒక ప్రమాదం ఉన్నది, అది నిన్ను చంపేస్తుంది. కాబట్టి అది చంపకుండా ఉండాలి అంటే దానిని చంపేస్తే కానీ మనం బ్రతకం. చంపివేయవలసిన వాటిని మనలో ఏం చేయాలంటే చంపివేయాలి. అది పాపం, విగ్రహారాధనంత పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటు యొక్క స్థితి వ్యర్థం అని ప్రసంగి గ్రంథంలో మనం చదివాం. అది అనేక సమస్యలు ఏం చేస్తుందంటే మనల్ని తీసుకొస్తుంది. చివరిగా దేవుని లేఖనంలో ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మరి మనం ఏం చేయాలి అంటే 11వ అధ్యాయం 5వ వచనము, ధనాపేక్ష లేని వారై, ఎవరు? దేవుని పిల్లలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అన్నాడు. ధనాపేక్షను చంపివేసి నీవు కలిగి ఉన్న వాటిని బట్టి వాక్యం చెప్తుంది. కాగా మనము అన్న వస్త్రము కలిగిన వారమై మనము దేవుని స్తుతించాలి, తృప్తి కలిగి ఉండాలి. నీవేమి కలిగి ఉన్నావో అలాగంటే కష్టపడకుండా సోమరిలాగా నీవు బద్ధకస్తుగా ఉండకూడదు. దేవుడు కష్టపడమని చెప్పాడు. అదే సమయంలో నీవు కలిగి ఉన్న వాటిని బట్టి నీవు సంతృప్తిని కలిగి దేవుని స్తుతించాలి. ఒక్క విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, నీ ధనం దేవుని నుండి నీవు దూరమైపోయేటట్లు చేస్తుంటే ఆ ధనం లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడమైనా పర్వాలేదు, కానీ నువ్వు పరలోకాన్ని అయితే ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదు. ధనవంతుడిపై నరకానికి పోయే కంటే ఈ లోకములో దరిద్రుడిగా ఉండి నీవు పరలోకానికి వెళ్ళడం భాగ్యం కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానములో లాజరు ఈ లోకములో దరిద్రుడు అని పిలువబడ్డాడు, కానీ అతనేమి పరలోకాన్ని పోగొట్టుకోలా. కాబట్టి అంటే సంపద ఉండడం తప్పు కాదు, కానీ అదే ఆశతో నీవు బ్రతకూడదు. ఆ అపేక్ష ఇంకా అనేక మంది జీవితాలను చంపివేస్తా ఉంది. అది వ్యర్థం, అది పాపం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాటిని విడిచిపెడదా, ప్రభు పైన నమ్మకాన్ని ఉంచుకుందా. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనాపేక్ష కీడులకు మూలమైపోతుంది, నేను దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ ప్రభు పిల్లలుగా ఆత్మీయంగా ఆత్మానుసారముగా ప్రభువుకి మన జీవితాల్లో మొదటి స్థానాన్ని ఇద్దాం. నీకు అవసరమైన వాటిని ప్రభు ఇస్తాడు. ప్రభు ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించు. ఒకవేళ చంపివేయవలసిన వాటిని నీ హృదయంలో ఈ ధనాపేక్షను ఇంకా ఒకవేళ ఉంచుకున్నట్లయితే అది ప్రమాదం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి యొక్క స్థితి నీలో, నాలో, మనలో ఉండకుండా చూసుకునమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు మన ప్రతి అవసరం తీర్చుతాడు. క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రభు మీ అవసరతలను కూడా ఆయన తీర్చి తన కృపనిచ్చునుగాక. ఈ దినము దేవుడు మీకు తోడైయుండునుగాక. ఆమేన్.